ఉండవల్లి శ్రీదేవికి బాబు మార్క్ వెన్నుపోటు రాజకీయం తెలిసొచ్చిందా? బాబును నమ్ముకుంటే నట్టేట మునగడమే అని అర్థమైందా? తన రాజకీయ భవిష్యత్తుకు తానే సమాధి కట్టుకున్నానని మదన పడుతోందా? కాంగ్రెస్లో చేరడానికి శ్రీదేవి రంగం సిద్ధం చేసుకుంటున్నారా అంటే అవును అనే సమాధానమే వస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన ఉండవల్లి శ్రీదేవి తన రాజకీయ కెరియర్కు దాదాపు సమాధి కట్టేసుకున్నారు. తాడికొండ టికెట్ తనకు రాదేమోననే సందేహంతో ముందుగానే పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు పంచన చేరారు. వైసీపీకి రాజీనామా చేసే ముందు ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పార్టీ నాయకులపై నేరుగా అభాండాలు వేయడమే కాకుండా సీఎం జగన్ పైన కూడా అసంతృప్తిని వెళ్లగక్కారు. చంద్రబాబును నమ్ముకొని టీడీపీలో చేరిపోయారు. తాడికొండ అసెంబ్లీ లేకపోతే బాపట్ల ఎంపీగా టీడీపీ టికెట్ తనదే అంటూ గర్వంగా చెప్పుకున్నారు. ఇన్నాళ్లు చంద్రబాబు తనకు టికెట్ ఇస్తారని ఆశ పెట్టుకున్న శ్రీదేవికి ఆయన పెద్ద జలక్కే ఇచ్చారు. తాడికొండ కాకపోయినా తిరువూరు లేదా బాపట్ల ఎంపీ సీటును ఇవ్వాలని బాబును కోరారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ 3 సీట్లలో ఏ ఒక్కటి ఇవ్వకుండా శ్రీదేవికి హ్యాండ్ ఇచ్చారు. దీంతో బాబే స్వయంగా శ్రీదేవి రాజకీయ జీవితానికి సమాధి కట్టినట్టయింది. బాబు మార్కు వెన్నుపోటు రాజకీయం ఆమెకు స్వయంగా తెలిసొచ్చింది. ఇప్పుడు బీజేపీ జనసేనలో చేరడానికి కూడా ఆమెకు ఛాన్స్ లేదు. ఎందుకంటే టీడీపీ ఆ 2 పార్టీలతో పొత్తులో ఉంది కాబట్టి. బాబు ఓకే చెయ్యనిదే ఆ 2 పార్టీల్లో కూడా ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. పోనీ కాంగ్రెస్లో చేరదామా అంటే ఆ పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నది. దీంతో శ్రీదేవికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. శ్రీదేవి చూసిన చాలా మంది బాబును నమ్ముకుని రాజకీయాల్లో బాగుపడిన వాళ్ళు ఎవ్వరూ లేరని అంటున్నారు. వైసీపీ నుంచి వెళ్లిన వారి పరిస్థితి ఎప్పటికైనా శ్రీదేవిలాగా మారుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.